న్యూస్. ఎన్నికల హామీ మేరకు కేసీఆర్ రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. రుణాలు మాఫీ కాకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు పెండింగ్ లో ఉండటంతో బ్యాంకులు గత 2 పంటలకు రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వలేదన్నారు. ఏడాది కాలంగా కుదేలవుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాలన్న తమ సూచనను కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. తెలంగాణలో రాబోయే రోజులలో వ్యవసాయ రంగం రైతులు శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మీ పాలసీ బాగలేదు. ఏకకాలంలో మీరు అప్పులు కట్టండి, దానిపైన రైతుకి ఏమైనా మేలు జరుగుతుంది. కానీ అంచెల వారీగా వాయిదాల వారీగా ఇంకా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాల లోపల తీరుస్తాము అని అంటే పూర్తిగా నా దృష్టిలో ఏనాడు కూడా లేని విధంగా మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు అప్పుల వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకున్నారు.